హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వ్లాగ్ అయితే మొన్న వర్షం పడిన రోజు తీసిన వ్లాగ్ అండి. సో మనకి క్లైమేట్ అయితే బాగా చేంజ్ అయింది కదా రోజు. బాగా అంటే హైదరాబాద్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గట్ట వర్షాలు గట్టిగా పడ్డాయంట. బట్ మాకు వైజాగ్ సైడ్ అయితే వర్షమేం లేదు. మా ఊర్లో మరి ఎక్కడైనా పడిందో లేదో నాకు తెలియదు. బట్ క్లైమేట్ మాత్రం బాగా చేంజ్ అయింది. కొంచెం తుప్పర్లు అంటారు కదా, చిన్న చిన్న జల్లులు లైట్గా చినుకుల కింద పడ్డాయి అంతే. బట్ క్లైమేట్ మాత్రం పెచ్చ కూల్ అయింది. చాలా రోజుల తర్వాత అమ్మయ్య హాయమంట అనిపించింది అనమాట. సో అందుకని బాగుందని చెప్పి మార్నింగే క్లిప్పింగ్ అయితే క్యాప్చర్ చేశాను. ఎంత బాగుందో కదా చూడడానికి. సో తర్వాత ఇక్కడ ఉంటాయిగా, ఏది ఏమైనా 100 అయినా 106 అయినా సరే వంట ప్రోగ్రామ్ మాత్రం స్కిప్ చేయడానికి ఉండదు ఇంట్లో. సో ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ పెట్టాను, ఇంకా వంట కూడా చేయాలి లంచ్ బాక్స్ కోసం. కొబ్బరి కట్ చేస్తున్నానండి. చట్నీకి పల్లీ చట్నీలో కొంచెం వేసి మిగతావి కొబ్బరి పాలు హెయిర్కి అప్లై చేసుకుందామని. ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఓన్లీ కొబ్బరి పాలు తీసి హెయిర్కి అప్లై చేసుకోవాలి అని చెప్పి. సో దాంట్లో ఒకరు కమెంట్ చేశారన్నమాట, హెయిర్కి ఆయిల్ ఎట్లా అప్లై చేసుకుంటారో లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పి. సో నేను చేస్తానండి దీని తర్వాత కొంచెం ఈ వ్లాగ్స్ ఉన్నాయి కొన్ని, ఈ కంటెంట్ అంతా అప్లోడ్ చేసేస్తే నేను ఫోన్ కొంచెం క్లియర్ చేసుకొని అవి కూడా రికార్డ్ చేసి పెడతాను. సో తర్వాత ఇడ్లీ పెట్టాను. కొబ్బరి ఇంకా పల్లీలు చట్నీ చేద్దామని చెప్పి ఇక్కడ పల్లీలు వేస్తున్నాను అనమాట. ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసి చేసుకుంటారు, జీలకర్ర అలాగా. నేను ఏం వేయనండి. జీలకర్ర అయితే వేస్తాను ఎందుకంటే కొంచెం డైజెషన్ పవర్ బాగుంటుంది కదా పిల్లలకి అని చెప్పి. కానీ వెల్లుల్లి అవన్నీ వేయను. ఒక్కోసారి వేసి చేసుకోవచ్చు, ఓపికని బట్టి. ఇంకా ఈ పల్లీలు కాంబినేషన్గా ఉల్లిపాయలు కూడా వేయించుకొని కాంబినేషన్గా చేసుకోవచ్చు. పల్లీలు చాలా బాగుంటుంది కాంబినేషను. అబ్బా, ఇక్కడ మాకు రోడ్డు పక్కనే మూలన్న లారీలు అవి వెళ్తున్నప్పుడు పెద్ద నాయిస్ వస్తుందండి, కొంచెం ఇగ్నోర్ చేయండి. బాగా ట్రాఫిక్ ఎక్కువ వలన సౌండ్స్ వచ్చేస్తున్నాయి. సో తర్వాత నేనైతే చూసారు కదా, పచ్చిమిర్చి ఇంకా పల్లీలు వేరుశనగలు వేయించేసి అందులోనే కొబ్బరి వేసి సాల్ట్ వేసి కొంచెం చల్లారబెట్టి మిక్సీ రుబ్బేస్తాను అనమాట. కావాలంటే పైన కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకుంటాను. సింపుల్గా అయిపోద్ది కాబట్టి ఇలా ఆడవడుగున్నప్పుడు. సో ఇంకా లాంగ్ లెంత్ ప్రాసెస్లో చాలా వేసుకొని చేసుకోవచ్చు, కానీ నేను అంత చేయనమాట, ఎప్పుడో రేర్ కేసు అనమాట. సో ఇలాగా త్వరగా అయిపోద్దని ఇలా చేసేస్తాను. తర్వాత ఈ మూకుట్లోనే కూర వండేద్దామని చెప్పి నేను గ్యాస్ ఆఫ్ చేయలేదన్నమాట. ఆ పల్లీలు అవి పక్కకు తీసేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. వంకాయ కూర వండేద్దామని చెప్పి మా మరిది డ్యూటీకి వెళ్తాడు కదా, తన కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి 8:30కి అలాగా. సో ఇలా వంకాయ కూర కోసం ఆనియన్స్ కోసం దీంట్లోంచి కొన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. చెప్పాను కదా తలకి కొబ్బరి పాలు అప్లై చేసుకుంటాను, అందులోనే కొన్ని ఆనియన్స్ అల్లం ముక్కలు కూడా వేసి 3 కలిపి మిక్సీ పట్టుకుందామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను. సో తర్వాత ఇక్కడ వంకాయ కూర వండేసి బాక్స్ పెట్టేసి తర్వాత అందరికీ టిఫిన్లో పెట్టేసి తాయిదిగా నా పని చేసుకోవచ్చు అని చెప్పి ముందైతే ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తున్నాను. చూసారు కదా, కూర అయితే వేస్తాను పొయ్యి మీద, అలాగే చట్నీ కూడా వేసేసి రుబ్బేసి పోపు పెట్టేసాను, ఇలా జీలకర్ర ఆవాలు వేసి. సో ఇందులో శనగపప్పులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చట్నీ, నాకు చాలా ఇష్టం. ఇడ్లీ కూడా హాట్ బాక్స్లోకి తీస్తాను. క్లైమేట్ ఒకటి చల్లగా ఉంది కదా, త్వరగా చల్లారిపోతాయి, గట్టిగా అయిపోతాయేమో అని చెప్పి హాట్ బాక్స్లో పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ వంకాయ కూర చేస్తున్నాను. తర్వాత దంగల్ మూవీ వస్తుంది ఆ రోజు టీవీలో. మా పిల్లలకి టీవీ బాగా చూస్తారండి, అంటే ఆడుకోవడం ఒక వంతు అయితే టీవీ చూడడం ఇంకో వంతు అనమాట. ఇంట్లో ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నేను బొమ్మలు పెట్టకుండా అప్పుడప్పుడు ఇలా ఏమైనా మంచి మూవీస్ వస్తే చూడండి రా బాగుంటుంది అని చెప్పి చెప్తాను అనమాట. అందులో ఆ అమ్మాయిలు ఇద్దరు కష్టపడతారు కదా, వాళ్ళ నాన్న హెయిర్ కట్ అది చేయించేస్తారు. అవన్నీ వీళ్ళకి కొంచెం నచ్చింది మాట. అమ్మ ఎందుకు అలాగా ఇసుకలో దొల్లుతున్నారు, ఎందుకు అలా ఫైటింగ్ చేసుకుంటున్నారు, అలా కొట్టుకుంటున్నారు ఎందుకు, అవన్నీ అడుగుతున్నాడు అన్నమాట. మా విక్కీ అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మా మరిది డ్యూటీకి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ తినేసాక నేను తాయితీగా ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను, హెయిర్ ప్యాక్ అనమాట. సో చాలా మంచిదండి. ఆనియన్ ఇంకా అల్లం ఏమొచ్చి మనకి తలకి హెయిర్ గ్రోత్
బాగా ఉండడానికంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఏంటంటే మనకి బేబీ హెయిర్ ఏదైతే ఉందో అది ఎక్కువ వస్తుంది అన్నమాట. హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది, క్విక్గా ఉంటుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా మనకి రిజల్ట్ కనిపిస్తుంది అల్లం పెట్టుకోవడం వల్ల. ఇందులో వేపాకులు వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఈ ఉల్లి రసం పెట్టుకోవడం గురించి ఓన్లీ బ్యూటీ టిప్ ఒకటి ఒక వీడియో అప్లోడ్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. అందులో అలోవెరా వేసి చేశాను నేను. న్యాచురల్గా ఇంట్లో పండే ఇది కలబంద పట్టుకొచ్చి చేశాను, గుజ్జు తీసి. సో అలా చేసుకోవచ్చు, లేదంటే జెల్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇందులోనే వేపాకులు తెచ్చుకొని వేసుకుంటే ఆ రసం కూడా ఇందులోకి దిగుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. మనకి అవైలబుల్గా ఉండేవి ఏవైనా సరే న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి అన్నీ మనకి. సో అలా చేసుకోవచ్చు అండి. ఇందులో ఏమి కెమికల్స్ ఉంటాయి అని ప్రాబ్లం ఉండదు కదా మనకి. సో భయం లేకుండా హ్యాపీగా తలకి మనం పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను ఇలా ఒక్కొక్క టిప్పు ఇలా వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఎవరికైనా నచ్చితే ట్రై చేస్తారు కదా. సో ఒక 2-3 టైమ్స్ అలా కాకుండా ఒక 2-3 మంత్స్ ట్రై చేసి అప్పుడు రిజల్ట్ గురించి మనం ఆశపడాలండి. 1-2 సార్లు అని కాదు, వారానికి ఏదో ఒకటి. ఇంత ఇలా కాకపోయినా నేను టీ పౌడర్ ఉంటుంది కదా, మరిగించుకొని డికాక్షన్ వస్తుంది కదా, అది కూడా తలకి అప్లై చేసుకుంటాను. లేదంటే కాఫీ పౌడరు మరగబెట్టుకొని ఆ డికాక్షన్ కూడా అప్లై చేసుకుంటాను. ఇంకా ఇలాగ కొబ్బరి ఇంట్లో దేవుడు కొట్టిన చెక్కలు ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం తీసుకొని కొబ్బరి పాలు తీసుకొని అప్లై చేసుకుంటాను. చాలా మంచిది. ఈ సమ్మర్లో ఇంకా మంచిది అనమాట. మన హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది కదా, దాని నుంచి మనకి ఎక్కువ అలా డ్యామేజ్ అయిపోకుండా మంచిగా కొబ్బరి పాలు అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అలాగే ఈ కొబ్బరిపాలు ఓన్లీ కొబ్బరిపాలు ఉల్లిపాయ వేసుకుంటే ఫేస్కి అప్లై చేసుకోవడానికి అవ్వదు, కానీ ఉట్టి కొబ్బరిపాలు అయితే ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చండి. కొంచెం రోజ్ వాటర్ కానీ లేదంటే హనీ కానీ వేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనం శనగపిండి అవి మొహానికి పెట్టుకుంటాం కదా, అందులో కూడా నార్మల్ పాలు కాకుండా ఇలా కొబ్బరిపాలు తీసుకొని వేసుకోవచ్చు. అలా మనకి క్రియేటివిటీని బట్టి మనం ఆలోచన బట్టి మనం ఎలా అయినా సరే మనం పెట్టుకోవచ్చు. బట్ అవి మనకి మన బాడీకి ఆ ప్రోటీన్స్ అనేవి అందాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ టార్గెట్ అయితే. సో ఇక్కడ నేను కొన్ని అల్లం ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో నుంచి వడగట్టుకొని తీసుకున్నానండి. ఆ రోజు కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద మిక్సీ ఆన్ చేస్తే పేలిపోద్దేమో అని భయం వేసి మొత్తం మీద ఏదో ఒకలాగా చట్నీని అండ్ ఈ పేస్ట్ కూడా చేసేసుకున్నాను. భయపడుతూ మొత్తం మీద ఏం అవ్వలేదు. ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు, టీవీలు అన్నీ బంద్ చేసి అప్పుడు మిక్సీ ఆన్ చేశాను అనమాట. బాగానే ఉంది. తర్వాత ఇలా తలకి ఒక కాటన్ తీసుకొని అప్లై చేసేసుకున్నాను తల మొత్తానికి. ఒక అరగంట వదిలేసి కొంచెం గిన్నెలు అవి ఉన్నాయి తోమేసి తర్వాత తలస్నానం చేద్దామని ఆ రోజు చిక్కు తీస్తే వచ్చింది జుట్టు లిటరల్లీ కళ్ళల్లోంచి గుప్పమని వచ్చే వాటర్ అన్నమాట. జుట్టు చూసి అమ్మో దేవుడా అనుకున్నాను. ఎంత జుట్టు అంటే నాది తప్పు. నేను ఒక 3 days ముందు నుంచి జడకు అసలు జడే వేయలేదు, చిక్కే తీయలేదు. తలస్నానం చేయడం కోప పెట్టుకోవడం అలా వదిలేయడం వల్ల చిక్కులు పడిపోయింది. బాగా బోల్డ్ జుట్టు రాలిపోయింది అనమాట. మా ఆయన అయితే ఎన్ని జుట్లు ఇట్టాడు ఆ జుట్టు చూసి. తర్వాత నా వీడియో చూసుకుంటున్నానండి. మొన్న చేపల పులుసు వీడియో అప్లోడ్ చేశాను కదా, సో అది ఎలా ఉంది అని చెప్పి మా ఆయన ఫోన్ ఛార్జింగ్ పెట్టమనిస్తే అందులో చూసుకుంటున్నాను అనమాట. సో వీడియో ఎవరైనా చూసారా, ఏమనిపించింది కమెంట్ చేయండి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. లేదంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత తలస్నానం చేసి వచ్చేసాను, మిగతా పనంతా చేసుకొని. సో దేవుడి గది శుద్ధి చేస్తున్నాను అనమాట. సో చాలా రోజులు అయిపోయింది, నెల అయిపోయింది అనమాట. సో ప్రతి నెల చేస్తానండి, నెలకు ఒకసారి అమావాస్య తర్వాత కానీ లేదంటే పీరియడ్స్ అయ్యాక కానీ దేవుడి గది అయితే శుద్ధి చేసుకుంటాను. సో అలాగా మంత్లీ వన్స్ చేస్తాను అనమాట. సో ఆ రోజు ఇంక దేవుడి గది బాగా పట్లు పట్టేసింది. కొంచెం కొన్ని రోజులు బట్టి దీపం కూడా పెట్టట్లేదు, కొంచెం దేవుడి దగ్గర నూనె అది అయిపోయింది. సో పూజ సామాన్ మెయిన్ లేవని చెప్పి దీపం కూడా పెట్టట్లేదు. సో దానికోసమని దేవుడి గది బాగాలేదని చెప్పి శుద్ధి చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ లక్షవారం గట్రా పూజ చేసుకుంటానని చెప్పి సో దీపం పెడుతున్నాను. సో అమావాస్య లక్ష్మీ పూజ కూడా నేను బాగా చేసుకుంటానండి ప్రతి అమావాస్యకి, చాలా మంచిది చేసుకుంటే. బట్ అది కూడా చేయలేదు ఈ మంత్ కాదు, చాలా మంత్స్ నుంచి చేయట్లేదు. అయితే చేసుకుంటాను, ఒక్కొక్కసారి మర్చిపోతాను, ఒక్కొక్కసారి నాన్ వెజ్ గట్రా తినేసిన గట్రా గుర్తుండదు చేసుకోనమాట అలా అన్నమాట. సో ఎవరికైనా కావాలంటే
చెప్పండి, కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఈ మంత్ చేసుకునే పూజ వీడియో ఒకసారి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ చేసుకోవడానికి అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ అనమాట. సో తర్వాత ఇలా అన్నీ ఒకసారి పట్లు కొట్టేసుకొని ఒక క్లాత్ దేవుడి దగ్గర యూజ్ చేసుకునే క్లాత్ తడిపేసుకొని ఇలా మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి మూల కూడా ఇంకా ఈశాన్య మూల ఉంటుంది, ఈశాన్య మూల కూడా క్లీన్ చేసేసుకొని ఇలా గంధం బొట్లు ఇంకా కుంకుమ బొట్లు మొత్తం ఫొటోస్ అన్నిటికి పెట్టేశాను. మాకు ఫొటోస్ ఎక్కువ మళ్ళీ చాలా టైం టేకింగ్ అనమాట. నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:30 అలా అయింది మొత్తం దేవుడి గది అంతా క్లీన్ చేసుకునేసరికి. తర్వాత పూజ సామాను అన్నీ తోముతున్నాను. సబీనా అయిపోయింది చాలా రోజుల నుంచి, సో అందుకని ఇలా ఒక బాక్స్లో పెట్టేసి స్టాక్ ఉంచేసాను. సో అవన్నీ చేసుకుంటున్నాను, లేదంటే ఎప్పటికప్పుడు తోమేసుకుంటాను అనమాట. దీపారాజన కొండెక్కిపోయాక పూజ సామాను అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. సబీనా అవి లేకపోవడం వల్ల చేసుకోలేదు. మన గ్రాసరీస్ తెప్పించుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అన్నీ అవుతున్నాయి కదా అని చెప్పి, ఇంకా విగ్రహాలు కూడా ఉంటాయి కదా నా దగ్గర, సో అవి కూడా క్లీన్ చేయాలని చెప్పి మొత్తం అన్నీ ఒకటేసారి చేసేసుకుంటున్నాను. మాకు రోడ్డు పక్కనేనండి, దానివల్ల లారీలు అవి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ వల్ల ఎక్కువ నాయిస్ వస్తూ ఉంటుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి, ఏమనుకోద్దు. వాయిస్ రికార్డులు ఏమన్నా నాయిస్ వస్తే మాత్రం. సో తర్వాత చూసారు కదా ఎంత విసుగు వస్తుందంటే ఈ దేవుడి గది శుద్ధి చేయడానికి, బొట్లు పడడానికి ఎక్కువ, ఇంకేముండదు. కానీ దేవుడి గది చిన్నదే కానీ ఫొటోస్ ఎక్కువ, ఆ టైల్స్ ఎక్కువ మూలన నేను మళ్ళీ ఫొటోస్ అన్నీ కొనుక్కున్నాను. టైల్స్ మీద పూజ చేసుకోవడానికి అంత బాగా అనిపించట్లేదని. సో దానివల్ల ఫొటోసు, ఈశాన్య మూల ఫొటోసు, కింద ఫొటోసు, గోళ్ళకు ఉంటాయి, ఇంకా మొత్తం టైల్స్కి మొత్తం అన్నిటికి ఫొటోస్ అన్నిటికీ బొట్లు పడడం వల్ల ఎక్కువ టైం తీసేసుకుంటుంది అనమాట. సో అన్నీ అలా శుభ్రం చేసేసుకొని నీట్గా బొట్లో పెట్టుకొని మంచిగా పెట్టుకున్నాను. హాయిగా అనిపించింది. తర్వాత రోజు ముందు రోజుతో ఇప్పుడు క్లిప్పింగ్ అండి. వడియాలు ఎప్పుడు పట్టలేదు, సో మా అమ్మని అడిగి కొంచెం పట్టాను. బాగా వస్తే తర్వాత పట్టుకోవచ్చు అని చెప్పి, ఇక్కడ వీళ్ళు ఎంత చూడకుండా పడదాం అనుకున్నా సరే చూసేసి వచ్చేసారు పైకి. ఇక్కడ ఏదో సోచ్ చెప్తున్నాడు అనమాట, నేను హెల్ప్ చేస్తానని ఏవేవో చెప్తున్నాడు. ఏం చెప్పాడో కూడా మర్చిపోయాను. తర్వాత హాయ్ చెప్తాను అందరికీ అని చెప్పి ఇక్కడికి వచ్చి చెప్తున్నాడు, బట్ ఆడికి అనిపించలేదు. సో పిండి వడియాలండి ఇవి, బియ్యం పిండితో పడతాం కదా. ఇప్పుడు బొగులు రకాలుగా పట్టేస్తున్నారు. సగ్గు బియ్యంతో, ఇంకా బీట్రూట్, టొమాటోలు వడియాలని అవని ఇవని, రవ్వ వడియాలు. ఒకప్పుడైతే ఇవి ఓన్లీ బియ్యం పిండి వడియాలు, కొన్ని రోజులు పోయాక రవ్వతోటి బాగా జిగురుగా వస్తుందని చెప్పి సూజీ ఉంటుంది కదా ఉప్మా రవ్వ, దాంతో కూడా పట్టుకుంటారు చాలామంది. అమ్మ సూజీతోనే పడుతుంది, ఎందుకంటే పిండి వడియాలు మాకు అచ్చరాలేదు. ఇంతకుముందు ఒక వ్లాగ్లో చెప్పాను కదా, బియ్యం వడియాలు పడితే మొత్తం పాడైపోయి ముక్కలు అయిపోయి రెండు చీరలు నిండా పట్టేస్తే 2 చీరలు పోయాయి అనమాట. ముక్కలు అయిపోయి అసలు ఊడు రాలేదు, ఎంత తడిపినలాగా ఉండిపోయాయి అన్నమాట. సో అప్పటి నుంచి పట్టలేదు. సో మా అత్తమ్మ హైదరాబాద్లో ఉంటారు, మా మామయ్య వాళ్ళు. మా అత్త ఎప్పుడూ కవర్ల మీద పడుతుంది అన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా హాలిడేస్ కట్ట ఎక్కువ అక్కడ ఉండేదాన్ని కాబట్టి చూసేదాన్ని. అన్నంతో కానీ ఇంకా బియ్యం పిండితోటి రకరకాలుగా పడుతుంది. మా బాబా వాళ్ళు కూడా వడియాలు బాగా తింటారు. సో ఈ ఇయర్ మొత్తం స్టాక్ ఉంచుకుంటుంది అన్నమాట. సో ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది రకరకాలవి. సో అప్పుడు చూసేదాన్ని కవర్ల మీద పడుతుంది. సో మొన్న వెళ్ళినప్పుడు నేను దసరాకు వెళ్ళాను లాస్ట్ టైము, అప్పుడు అడిగి తెచ్చుకున్నాను అనమాట. అత్తయ్య నాకు కవర్లు ఇవ్వు అంటే ఇచ్చింది 2 కవర్లు. సో వాటి మీద పడదాము, కవర్లో చూసి కొంచెం బాగా వస్తే తర్వాత ట్రై చేద్దాము, ఎందుకంటే ఎప్పుడు మనం పట్టలేదు, మనకి అచ్చరాకపోయింది అనుకోండి మా అమ్మలాగా మొత్తం అయిపోతాయి అని చెప్పి. బట్ కవర్ మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంటుంది, చీర మీద పోయినట్టు కవర్ల మీద పోవు, ఈజీగా ఆరిపోతే అవే ఊడొచ్చేస్తాయి. సో ఆ కాన్ఫిడెన్స్ తోటే పట్టాను. ఎలా వచ్చాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో నేను పట్టిన టైంలోనే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట, చల్లబడిపోవడం అవన్నీ, కొంచెం జల్లులు అవి పడ్డా. బట్ ఏంటంటే ఈ ఎండలకి అయ్యో అనుకున్నాను మంచిగా వస్తాయని, బట్ పర్లేదు బాగానే వచ్చినాయి, ఆరిపోయినాయిలేండి కవర్ల మీద కాబట్టి. తెచ్చి కింద తాడు మీద వేస్తాను. ఎలా అంటే ఛత్రపతి సినిమాలో వాళ్ళ అమ్మ పిలుస్తుంది కదా, సూర్యుడు ఎక్కడున్నావురా సూర్యుడు అనుకుంటాను. నేను కూడా అలా సూర్యుడి కోసం ఎత్తుక్కోను అనమాట, నా వడియాల బాబు కోసం. బట్ పర్లేదు, సో నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎలా వచ్చినాయని. బట్ నేను తర్వాత పడతానో లేదో అవన్నీ తర్వాత వీడియోలో చెప్తాను. బాగుంటే బాగా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడదాము, అమ్మకు కూడా కొన్ని పట్టుకెళ్దాము. ఎలక్షన్స్ అయిపోతే వెళ్దాం అనుకుంటున్నాను. అత్తమ్మ రమ్మంటుంది హైదరాబాద్, మళ్ళీ అమ్మ రమ్మంటుంది. సో ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒకవేళ ఊరు వెళ్తే కనుక పట్టుకెళ్దాం, అంటే నేను నా రెసిపీ కదా, నేను ఎలా పట్టానో వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పి అనుకున్నాను అనమాట కొంచెం. బట్ బాగా వస్తే మాత్రం
మళ్ళీ తప్పకుండా పడతాను. సగ్గుబియ్యం కూడా తెప్పించాను, సగ్గుబియ్యం వడియాలు పడదామని. అవి ఇవి కూడా ఒకరోజు పెట్టేయాలి. ఒకసారి కావాలంటే కమెంట్ చేయండి, నేను ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అదనమాట. అలాగా వడియాలు అయితే పట్టాను. ఆ రోజు ఐస్ క్రీమ్ చేశాను, ఆ రోజు ఇంకా బాదుషా చేశాను. చేస్తే అతూరిస్తా నూరిస్తామాట, చేస్తే అన్నీ చేసేస్తా, లేకపోతే బద్దకిచ్చేస్తాను. బాదుషా అయితే మొత్తం ఫ్లాప్ అయిపోయింది. అంటే సోడా వేయలేదు నేను. యూట్యూబ్లో చూసి చేసుకోవచ్చు కదా, రానప్పుడు నాకు తుత్తర ఎక్కువ, నాకు ఎందుకు రాదు నేనే చేస్తున్నాను చేశాను. అందులో సోడా వేయలేదు. అంతా బాగా వచ్చాయి, సూపర్గా వచ్చాయి. కానీ గట్టిగా అయిపోయాయన్నమాట, అవి పీల్చుకోలేదు, రాళ్ళ అయిపోయినాయి అన్నమాట. అదే పాకం అబ్జర్వ్ చేసుకోకుండా. ఐస్ క్రీమ్ మాత్రం సూపర్ వచ్చింది, ఓరియో ఐస్ క్రీము. బట్ చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను. మేము పాలు కొనుక్కుంటాం కదా, ఆ పాలతో చేశాను. పాలు ప్యాకెట్లు తెమ్మంటే తేలేదు వీళ్ళు, బట్ సూపర్ వచ్చింది. అది కూడా ఇంకోసారి ట్రై చేయాలి. ఇవన్నీ లైన్గా వీడియోలు పెట్టేస్తాను. సో ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఫైనల్గా నా వడియాలు ఎలాగ ఉన్నాయి, ఇంకే ఎలా వచ్చినాయో నెక్స్ట్